ఇలాంటి బౌల్లో మనము ఏదైనా రైస్ని కానీ కర్రీని వండుకున్నప్పుడు దాని అడుగు భాగం అనేది ఇలా మాడిపోతుంది. మనము చేతి నొప్పి పెట్టేదాకా క్లీన్ చేసుకోవడం కంటే ముందుగా ఇలా అడుగంటిన గిన్నెలో కొద్దిగా వెనిగర్ని వేసి ఒక 2 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. చూసారు కదండి, అడుగంటినది కూడా పూర్తిగా ఇలా అంటే వచ్చేస్తుంది. మన చేతి నొప్పి పెట్టకుండానే ఒక స్క్రబ్బర్ని తీసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ బౌల్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా తయారవుతుంది. ఇలాంటి బాక్స్లో ఏదైనా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దాని క్యాప్ లూజ్గా ఉండటం వల్ల గాలి చొరబడి అది త్వరగా పురుగు పట్టే అవకాశం అయితే ఉంటుంది. క్యాప్ మళ్ళీ ఎప్పటిలాగా గట్టిగా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ని ఇలా బాక్స్ పైన పెట్టేసి ఆ తర్వాత క్యాప్ని పెట్టుకున్నాం అనుకోండి, ఆ బాక్స్ అనేది చాలా టైట్గా ఉంటుంది. దాంట్లో పురుగు పట్టే అవకాశం అయితే అస్సలకే ఉండదు. ఆయిల్ క్యాన్ బాటిల్స్ ఉన్నప్పుడు ఆయిల్ అంతా కూడా కింద పడి టైల్స్ అనేవి జిడ్డుగా తయారవుతాయి. అలా జిడ్డు కాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉండే ఒక డస్టర్ని తీసుకొని దానిపైన ఈ ఆయిల్ క్యాన్ బాటిల్ని పెట్టామనుకోండి, జిడ్డు అనేది అస్సలకే పట్టదు. మరొక టిప్, ఫ్రిడ్జ్ పైన ఇలాంటి మరకలు ఎక్కువగా కనిపించాయనుకోండి, దానిపై కొద్దిగా హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసి ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టుకున్న తర్వాత చాలా రోజుల పాటు స్టోర్ చేసుకున్నా కూడా ఈ పేస్ట్ కలర్ అనేది చేంజ్ కాకుండా ఉండాలంటే ఇలా రుబ్బుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని బట్టి ఈ నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. ఇలా చేయడం వలన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. మరొకటి, ఇంట్లో మాప్ లేనప్పుడు ఇలా వైపర్కి ఒక టీషర్ట్ని ఇలా మధ్యలోకి కట్ చేసి ఈ స్టిక్కి వేసామనుకోండి, ఫ్లోర్పై ఉండే మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు. దీనిని వాష్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది.